దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 47. ఆనందిని గోడకు లాక్ చేసి అశ్విన్ తనని ఏం చేయబోతున్నాడు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. వీరేంద్ర మాటలతో దమయంతి గారు ఆలోచనలో పడి, వీరేంద్ర చెప్పేది కూడా నిజమే అమర్. అసలు మన ఆనందిని అశ్విన్‌కిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన మనకి రానందుకు బాధపడాలి. ఇప్పుడు ఆనంది పెళ్లి చేసుకుని పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మన వాళ్ళ దగ్గరికే వెళ్ళింది అమర్ అని అంటుంది. ఆ విషయం మన ముగ్గురికి తెలుసు కానీ చైతన్యకు తెలీదు కదమ్మా! ఆనంది పెళ్లి అలా జరిగినందుకు వాడి బాధను చూస్తున్నావు కదా! అని అంటాడు అమర్. బాధైనా, సంతోషాలైనా మనిషి జీవితంలో శాశ్వతంగా ఉండవు అమర్. ఇప్పుడు జరిగిన పెళ్లి మార్చలేం కాబట్టి కొన్ని రోజుల్లో చైతన్య కూడా కాస్త సర్దుకొని ఆ బాధ నుంచి బయటపడతాడులే అని అంటుంది దమయంతి గారు. మన చైతన్య విషయం అలా ఉంచమ్మా. ఆనందిని ప్రేమించిన దీపక్ పరిస్థితి ఏంటి అని అంటాడు అమర్. చైతన్య బాధ ఎలానో దీపక్ బాధ కూడా అలాంటిదే అమర్. అయినా దీపక్‌కి ఏం తక్కువ? మన ఆనందితో కాకపోతే మరొక అమ్మాయితో పెళ్ళవుతుంది. కాకపోతే ఆనందిని మర్చిపోవడానికి దీపక్‌కి కాస్త సమయం పడుతుంది అని అంటుంది దమయంతి గారు. పిన్నిగారు చెప్పింది కరెక్ట్ అమర్. దీపక్ ఇప్పుడు బాధపడ్డా త్వరలో వాడి మనసు మార్చుకుంటాడులే. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది అని అంటాడు వీరేంద్ర కొడుకు గురించి కొంచెం బాధపడుతూ. కానీ నాకు చైతన్యని తలుచుకుంటేనే భయంగా ఉంది. వీడిది మనసులో పెట్టుకొని ఎలాంటి విభేదాలకు దారి తీస్తాడో తెలియడం లేదు. ఆనందికి జరిగిన పెళ్లి గురించి చైతన్య అంత ఈజీగా మర్చిపోయేవాడు కాదు. అసలు అశ్విన్‌కి బుద్ధి లేకపోతే నందితకైనా బుద్ధి ఉండక్కర్లేదా? తన పంతం కోసం ఇంతమందిని బాధ పెడుతుందా? అసలిప్పుడు చైతన్య ఎక్కడ ఉన్నాడో ఏంటో అని అంటాడు అమర్ బాధపడుతూ. చైతన్య ఓ బార్‌లో కూర్చొని ఆనందిని పని మనిషిని చేస్తానని అశ్విన్ చెప్పిన మాటల్ని, వాళ్ళిద్దరికీ పెళ్లి జరగటం గుర్తు తెచ్చుకుంటూ బాటిల్ మీద బాటిల్ తాగుతుంటాడు. చైతన్య కళ్ళు ఎర్రగా మారి అశ్విన్ మీద నిప్పులు చెరుగుతుంటాయి. ఇక్కడ నందిత గతంలో అమర్ వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పడం కోపంగా గుర్తు తెచ్చుకుంటూ ఉండగా బెడ్ మీద తన ఫోన్ రింగ్ అవుతుంటుంది. అమర్ కాలింగ్ అని చూసి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. తను ఫోన్ కట్ చేయడం చూసి అమర్‌కి ఇంకా కోపం వస్తూ, రాక్షసి నాతో మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తుంది అని అనుకుంటూ మళ్ళీ ట్రై చేస్తుంటాడు. ఎన్నిసార్లు చేసినా నందిత అన్నిసార్లు ఫోన్ కట్ చేసి చివరికి స్విచ్ ఆఫ్ చేస్తుంది. దొంగ మొహంది, మా ఇంట్లో ఆనందాలను మింగేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అని తిట్టుకుంటూ ఉంటాడు. నైట్ 9 అవుతుండగా అశ్విన్ డిన్నర్ చేయడానికి తల్లితో కలిసి కిందికొస్తాడు. ముత్యాలు డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ సెట్ చేస్తూ ఉండగా వాళ్ళు వచ్చి కుర్చీలో కూర్చుంటారు. ఆనంది మేడంని భోజనానికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు బాబుగారు. వచ్చిన దగ్గర నుంచి రూములో కూర్చొని ఏడుస్తూనే ఉంది అని అంటుంది ముత్యాలు. అశ్విన్ అది విని మౌనంగా ఉంటే, తనకి ప్లేట్లో భోజనం పెట్టివు, అశ్విన్ తీసుకుని వెళ్తాడు అని అంటుంది నందిత. సరే మేడం అని చెప్పి ముత్యాలు ప్లేట్లో భోజనం పెట్టిస్తే అశ్విన్ లేచి ఆ ప్లేట్ తీసుకుని తన రూంలోకి వెళ్ళేసరికి రూమ్ అంతా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. ఆనంది అంటూ లైట్ ఆన్ చేస్తాడు. ఆనంది ఆ రూంలో ఒక మూలన కింద పడుకొని ఏడుస్తూ కనిపిస్తుంది. ముఖం మీద లైట్ ఫ్లాష్ పడగానే భయంగా లేచి కూర్చుంటుంది. అశ్విని చూడగానే అంతకంటే ఎక్కువ బెదిరిపోతుంటుంది. భోజనానికి రమ్మని ముత్యాలు ఎన్నిసార్లు పిలిచినా ఎందుకు రాలేదు అని అడుగుతూ భోజనం ప్లేట్తో తన దగ్గరకొస్తాడు. అశ్విన్ దగ్గరకొస్తుంటే ఆనంది ఇంకా భయపడుతూ లేచి నిలబడి, నాకు రోజు మా మావయ్య, బామ్మ, అన్నయ్యతో తినడం అలవాటు. కానీ ఇప్పుడు వాళ్ళెవ్వరూ నా దగ్గర లేరు కదా! అందుకే భోజనం తినాలనిపించడం లేదు అని అంటుంది.
నీకు భోజనం తినాలనిపించకపోయినా తిని తీరాల్సిందే. నీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది నీ ఆనంది నిలయం కాదు. ఈ యముడు ఉండే నరకం అని బెదిరిస్తాడు. ఆ మాటలకి ఆనంది కళ్ళు పెద్దవి చేసి, అంటే నేను నీకు యముడు అని పేరు పెట్టానని నీకు తెలుసా యమా? అని అడుగుతుంది. తెలుసు అని అంటాడు నిర్లక్ష్యంగా కళ్ళు తిప్పుతూ. నీకలా పేరు పెట్టినందుకు నా మీద కోపం రాలేదా? అని అడుగుతుంది భయపడుతూనే. ఎందుకు కోపం వస్తుంది? నీ విషయంలో నేను యముడినే కాబట్టి, నాకు తగ్గ పేరే పెట్టావు కాబట్టి నాకు కోపం రాలేదు. పైగా నాకు యముడు అనే పేరు పెట్టినందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను. ఐ అప్రిషియేట్ యూ అని అంటాడు. వామ్మో! ఈ పదార్థం నాకు అర్థం కావడం లేదు అని తనలో తను అనుకుంటుంది. ముందు ఈ ప్లేట్ తీసుకొని భోజనం చెయ్యి అని అంటాడు సీరియస్ టోన్‌తో. నాకొద్దు. నాకు తినాలనిపించలేదని చెప్పాను కదా! అని అంటుంది కొంచెం ధైర్యం చేసి. అది విని అశ్విన్ ఒక షార్ప్ లుక్ ఇస్తాడు. ఆ లుక్‌కి ఆనంది భయపడుతూనే పైకి మాత్రం ఏదో ధైర్యం నటిస్తూ, అలా చూస్తే నేను భయపడి తింటాననుకున్నావా? అసలు తినను అని అంటుంది చీర కొంగుని వేలికి చుట్టుకుంటూ. అశ్విన్ మారు మాట్లాడకుండా భోజనం ప్లేట్‌ని అక్కడ ఉన్న బెడ్ మీద పెడతాడు. బెడ్ మీద పెట్టి వెళ్తే నేను తింటాననుకున్నావా? ఈ ఆనంది ఒక్కసారి మాట ఇస్తే ఇంక అంతే. నేను తిననని చెప్పాక అస్సలు తినను అని అంటుంది కాస్త ఫోజులు కొడుతూ. అశ్విన్ ఇంకొక మాట మాట్లాడకుండా తనని టాప్ అండ్ బాటమ్ చూసి దగ్గరగా వస్తుంటాడు. అశ్విన్ చూపులు అలా రావడం చూసి ఆనంది భయపడుతూ, ఏంటి అంత దగ్గరగా వస్తున్నావు? దూరంగా ఉండు అంటూ వెనక్కి జరుగుతూ వెళ్తుంది. కానీ అశ్విన్ ఏమీ మాట్లాడకుండా దగ్గరగా వస్తుంటాడు. ఆనంది ఇంకా భయపడుతూ వెనక్కి వెళ్ళి గోడకు అతుక్కుంటుంది. ఆ వెంటనే అశ్విన్ 2 చేతులు గోడకు పెట్టి తన్ని ఎటూ కదలనివ్వకుండా లాక్ చేస్తాడు. అంత దగ్గరగా ఉన్న అశ్విన్‌ని చూసి ఇంకా భయపడుతూ, ప్లీజ్ నువ్విక్కడి నుంచి వెళ్ళవా యమా? అని అడుగుతుంది. తన మాటలు అసలు వినిపించుకోనట్టుగా తన మొహంలోకి దగ్గరగా వస్తుంటాడు. అశ్విన్ అలా వస్తుంటే ఆ రోజు ముద్దు పెట్టింది గుర్తొచ్చి ఇంకా భయపడుతుంటుంది. అశ్విన్ దగ్గరికొచ్చి వణుకుతున్న తన పెదవుల వైపు చూపు తిప్పకుండా దీర్ఘంగా చూస్తుంటాడు. పైగా అశ్విన్ ఎంత దగ్గరగా ఉన్నాడంటే అశ్విన్ శ్వాస తనకు వెచ్చగా తగులుతుంటుంది. ఆ రోజు అశ్విన్ గట్టిగా ముద్దు పెట్టడం, తన పెదవులు చిట్లి రక్తం రావడం అంతా గుర్తొస్తూ వణుకుతున్న పెదవులతో ఇంకా భయపడుతూ, ఏంటి అలా అలా చూస్తున్నావు అని ఒక్కొక్క పదం బెదిరిపోతూ అడుగుతుంది. అశ్విన్ ఏమీ మాట్లాడకుండా తనకి పూర్తిగా దగ్గరికొచ్చి అతని పెదాలతో తన పెదవులను లైట్‌గా టచ్ చేస్తాడు. ఆ మరుక్షణమే తన పెదవుల కలయిక ఫాస్ట్‌గా కదిలి, వద్దు నేను భోజనం చేస్తాను అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని అరిచి చెప్తుంది. వెంటనే అశ్విన్ వెనక్కి జరుగుతాడు. అశ్విన్ శ్వాస తనకు తగలకపోయేసరికి భయంతోనే కళ్ళు తెరుస్తుంది. అశ్విన్ కొంచెం దూరంలో నిలబడి ఉంటాడు. హమ్మయ్య! అనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. అశ్విన్ చేతికున్న వాచ్ వైపు చూసుకుంటూ, కరెక్ట్‌గా 5 నిమిషాల్లో నువ్వు భోజనం చేయకపోతే ఇప్పుడు ఆగిపోయిన కిస్ కంటిన్యూ చేస్తాను. నేను కిస్ పెడితే ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయింది కదా! అని అడుగుతాడు. ఇక ఈ పెద్ద తెలివైన ఆనంది క్షణం కూడా లేట్ చేయకుండా వెంటనే భోజనం అందుకొని అలాగే నిలబడి గబగబా తినేస్తూ ఉంటుంది. బహుశా తన జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి తిండి తిని ఉండదు. ముద్ద మింగకుండానే ఫాస్ట్‌గా 2 బుగ్గల నిండా కుక్కుతూ తింటూ ఉంటుంది. ఇక్కడ అశ్విన్ కూడా చేతి వాచ్ చూసుకుంటూ, "ఒక్క నిమిషం అయిపోయింది. 2 నిమిషాలు అయిపోయింది" అని కౌంట్ చేస్తూ చెప్తుంటాడు. అలా అశ్విన్ టైం గురించి చెప్పే కొద్దీ
తను తినడం కూడా అంతే ఫాస్ట్‌గా చేస్తుంటుంది. ఆ క్రమంలో తనకి పొలమారుతుంటుంది. అశ్విన్ ఆ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తనకి అందిస్తాడు. ఒక చేత్తో ప్లేట్ పట్టుకొని, మరొక చేత్తో వాటర్ బాటిల్ తీసుకొని గబగబా తాగేస్తుంది. ఆ వాటర్ కూడా ఎంత కంగారుగా తాగుతుందంటే, సగం వాటర్ తన బట్టల మీదనే పడతాయి. వాటర్ తాగేసి మళ్ళీ అదే స్పీడ్‌తో తినడం మొదలుపెడుతుంది. అశ్విన్ వాచ్‌లో 5 నిమిషాలు పూర్తి కావడం, తన భోజనం అయిపోవడం ఒకేసారి జరుగుతుంది. ఖాళీ చేసిన ప్లేట్ చూసుకొని, వామ్మో! ఇది నిజంగానే నరకం అని అనుకుంటుంది. కడుపు నిండా భోజనం చేసినట్టుగా తేపుతుంది. తర్వాత ప్లేట్‌లోని చేయి కడిగి, తిన్న ప్లేట్‌ని అశ్విన్‌కి ఇవ్వబోతుంది. తన ఎంగిలి ప్లేట్ ఇవ్వబోతున్నందుకు ఒక కనుబొమ్మ ఎత్తి షార్ప్‌గా ఒక లుక్ ఇస్తాడు. ఆ లుక్‌కి ఇంకొక్కసారి భయపడి మాట్లాడకుండా పక్కన పెడుతుంది. చెప్పాను కదా! ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ భోజనం చేయను, వాటర్ తాగను అంటే కుదరదు. ఇక్కడ ఏదైనా తిక్క వేషాలు వేశావంటే నేను ఏం చేస్తాను అనేది అర్థమైంది కదా! అని అడుగుతాడు. బాగా అర్థమైంది. రక్తం వచ్చేలాగా నాకు కిస్ పెడతావు అని అంటుంది అమాయకంగా. గుడ్. అది గుర్తుపెట్టుకొని నీ తింగర వేషాలు ఇక్కడ వేయకుండా బుద్ధిగా ఉండు అని ఆర్డర్ వేస్తాడు. సరే అన్నట్టుగా తలని అడ్డంగా నిలువుగా ఊపుతుంది. ఇక తిన్నావు కదా! వెళ్ళి పడుకో అని అంటాడు. ఆనంది పడుకునే విధానం ఎలా ఉంటుందో తెలుసు కదా! బామ్మగారిని హగ్ చేసుకొని పడుకోకుండా తనకి పడుకోవటమే రాదు కాబట్టి బెడ్ మీదకి వెళ్ళి పడుకోవటానికి తనకి ఇంకో నరకంగా అనిపిస్తూ అలాగే నిలబడి ఉంటుంది. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి పడుకోమన్నాను కదా! అని అంటాడు సీరియస్‌గా. ఆనంది భయపడుతూ అంటే నేను రోజు మా బామ్మని గట్టిగా హగ్ చేసుకొని పడుకోవడం అలవాటు. కానీ ఇప్పుడు ఎవరిని హగ్ చేసుకొని పడుకోవాలో తెలియడం లేదు అని అమాయకంగా చెప్తుంది. ఓహో! నా డార్లింగ్ చిన్నప్పుడు నా దగ్గర కూడా అలాగే పడుకునేది. ఇప్పుడు దీనికి కూడా ఇలాగే అలవాటు చేసిందేమో అని వాళ్ళ బామ్మని చిరుకోపంతో తిట్టుకొని, హగ్గు లేదు, బొగ్గు లేదు. మూసుకొని వెళ్ళి పడుకో అని అంటాడు. హగ్ చేసుకోకుండా పడుకోకపోతే నాకసలు నిద్ర పట్టదు. ఆ మాత్రానికి నేను పడుకున్నా ఒకటే, పడుకోకపోయినా ఒకటే అని అంటుంది. మరి నేనొచ్చి నీ పక్కన పడుకోనా? నన్ను హగ్ చేసుకొని పడుకుంటావా? అని అడుగుతాడు సీరియస్ టోన్‌తో. అమ్మో! వద్దు. ఎవరైనా యముడితో పడుకోవాలని చూస్తారా? నేను అస్సలు పడుకోను అని అంటుంది భయపడుతూ. అశ్విన్ ఆ రూమ్ చుట్టూ చూస్తాడు. ఓ పక్కన ఓ పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి తనకిచ్చి, "ఈ బొమ్మను హగ్ చేసుకొని పడుకుంటే, మీ బామ్మని హగ్ చేసుకొని పడుకున్నట్టుగానే ఉంటుంది" అని అంటాడు. అది కాస్త బెటర్ అని అనుకొని, సరే అన్నట్టుగా తల ఊపి భయంగానే ఆ టెడ్డీ బేర్ అందుకుంటుంది. ఆ బొమ్మ పట్టుకొని ఇంకా అలాగే యముణ్ణి భయంగా చూస్తుంటే, "ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళి పడుకో" అని గట్టిగా కసిరిస్తాడు. దెబ్బకి వెళ్ళి బొమ్మతో సహా మంచం మీద వాలిపోతుంది. నీ ఆనంద నిలయంలో పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు ఇక్కడ చేయకు. బుద్ధిగా ఉండు. మైండ్ ఇట్ అని సీరియస్‌గా చెప్పి లైట్ ఆఫ్ చేసి, బెడ్ లైట్ ఆన్ చేసి, తనని మరొకసారి చూసి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. ఆనంది ఆ బొమ్మని హగ్ చేసుకుని దిగులుగా పడుకొని పోతుంది. అశ్విన్ వచ్చేసరికి నందిత భోజనం చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. అశ్విన్ అక్కడికి రాగానే తను భోజనం చేస్తుందా అశ్విన్ అని అడుగుతుంది. చేసిందమ్మా అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చుంటాడు. ఇక మాకు కూడా వడ్డించు ముత్యాలు అని నందిత చెప్పగానే సరే మేడం అని చెప్పి ముత్యాలు వాళ్ళకి వడ్డిస్తుంటే ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటారు. కొద్దిసేపటికి అశ్విన్ రూంలోకొచ్చి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆనంది నిలయంలో చైతన్య ఇంకా ఇంటికి రాకపోయేసరికి దమయంతి గారు కంగారు పడుతుంటే అమర్ చైతన్య ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంటాడు. అలా అమర్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి
ఎంతమందికి కాల్ చేసినా చైతన్య గురించి తెలీదంటున్నారమ్మా అని కంగారుగా చెప్తాడు. ఈ ఇద్దరు చైతన్య గురించి కంగారు పడుతుంటే చైతన్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బార్లో బీభత్సంగా బాటిల్ మీద బాటిల్ లేపుతూ, ఒరే అశ్విన్, నిన్ను వదలరా, నిన్ను చంపేస్తాను అంటూ అశ్విన్ తిట్టుకుంటూ తాగుతుంటాడు. అదే సమయంలో మేనేజర్ భాస్కర్ ఆ బార్లోకొచ్చి చేతిని చూసి ఆశ్చర్యపోతుంటాడు. వెంటనే భాస్కర్ అశ్విన్కి ఫోన్ చేస్తాడు. టైం అప్పటికి 11 అవుతుంటుంది. ఈ భాస్కర్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకొని అశ్విన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో సార్, మేడం వాళ్ళ బ్రదర్. అదే సార్, చైతన్య ఇక్కడ ఫుల్గా తాగి మత్తులో ఊగుతున్నాడు అని చెప్తాడు. అవునా, ఒకసారి వీడియో కాల్ చేసి ఆయన గారి అవతారాన్ని చూపించు అని అంటారు చిరాకు పడుతూ. ఓకే సార్ అని చెప్పి భాస్కర్ వీడియో కాల్ చేసి చైతన్యని చూపిస్తాడు. ఒరే అశ్విన్, నువ్వు దుర్మార్గుడివిరా, నిన్ను చంపేస్తాన్రా, ముక్కలు ముక్కలుగా నరుకుతాన్రా అంటూ వాగుతూ మత్తులో టేబుల్ మీదకి వాలిపోతాడు. అశ్విన్ అది చూసి డామిట్, వీడికి మందొక్కటే తక్కువైంది అని తిట్టుకొని, నేనిప్పుడే బయలుదేరి వస్తాను భాస్కర్. నేనొచ్చే వరకు చైతన్యని కాస్త కనిపెట్టుకుంటూ ఉండు. బయటికి వెళ్తే ఏ లారీ కిందో పడేలాగా ఉన్నాడు. సో, నేను వచ్చే వరకు బయటికి వెళ్ళనివ్వకు అని చెప్తాడు. సరే సార్ అని భాస్కర్ చెప్పగానే నైట్ డ్రెస్లో ఉన్న అశ్విన్ డ్రెస్ కూడా మార్చుకోకుండా ఫాస్ట్‌గా కిందకొచ్చి బయటికి వెళ్ళబోతూ కిందనే ఉన్న ఆనంది రూమ్ వైపు చూస్తాడు. దాంతో బయటికి వెళ్ళాల్సిన అడుగులు అటుగా పడి తన రూమ్‌లోకి వెళ్తాడు. బెడ్ లైటింగ్‌లో ఆనంది బొమ్మని గట్టిగా హగ్ చేసుకుని నిద్రపోతూ అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది. తనని మౌనంగా చూసి రూమ్ నుండి వచ్చి ఫాస్ట్‌గా బయటికి చేరి కార్ తీసుకొని బార్ వైపు వెళ్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అశ్విన్ చైతన్య దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది? రోజు వాళ్ళ మావయ్య కాఫీ కప్పుతో నిద్రలేచే ఆనందికి రేపు ఉదయం ఎలా తెల్లవారుతుంది? అమర్, నందిత మళ్ళీ ఎప్పుడు ఎక్కడ మీట్ కాబోతున్నారు? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.